నమస్తే సుధీర్ సార్. నమస్తే అండి. నిన్న నుంచి జరుగుతున్న ఒక ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటే కనుక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై చాలా ఉదంతాలు ఉన్నాయి. చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఇంకా హిస్టరీ చాలా గట్టిగా ఉందని తెలుస్తుంది. దానికన్నా ముందు ఒక ఆడది ఇంత దారుణానికి ఒడికట్టింది అంటే ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడే ముందు ఒక అమ్మాయి గురించి మాట్లాడదాం సార్. తమ్ముడి కోసం అని చెప్పి నానా తతంగాలు చేసి పేపర్ లీకేజ్ చేయించుకొని అక్కడి నుంచి వేరే పిల్లలకి కూడా పేపర్ లీక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షలు లక్షలు లాక్కొని ట్రాప్ చేస్తున్న విషయం మనకి క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటాము? అసలు ఆడపిల్లలు ఇలా దిగజారిపోవడానికి కారణాలు ఏంటి? సైకలాజికల్గా వాళ్ళకి ఏం ట్రిగర్ అవుతూ ఉంటుందంటారు మైండ్లో? ఇది మనకు కనిపిస్తుంది, మనకు కనిపించినవి చాలా ఉన్నాయి. ఇంకా వేరే వేరే రంగాల్లో మనం చూసుకుంటూ ఉంటే ఆపర్చునిటీస్ కోసమో, అవకాశాల కోసమో, లేదా వాళ్ళ అవసరాల కోసమో వాళ్ళని అమ్ముకుంటూ వెళ్ళిపోతున్న సందర్భాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా ఎఫెక్ట్ని ఇస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫ్యామిలీకి, తల్లిదండ్రులకి. వీళ్ళ కాలాన్ని వీళ్ళు గడిపేస్తారు సార్ ఏదో ఒకలాగా, బట్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ మాత్రం నాంతూనే ఉంటుంది. ఆ ఊర్లో లేకపోతే ఆ విలేజెస్కి సంబంధించి చుట్టుపక్కల జనాలలో ఆ నోట్లో వాళ్ళ పేర్లు నాంతూనే ఉంటూ ఉంటాయి. ఆడపిల్లలకి మనం ఏం చెప్పొచ్చు అంటాం? సైకలాజికల్గా వీళ్ళు ఇలాంటి వాటికి లోన్ అవ్వడానికి ఏ ఫ్యాక్టర్స్ ట్రిగర్ అవుతాయి అంటారు? అసలు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ లేకుంటే చాలా సందర్భాల్లో మనం చాలా విషయాల్లో కూడా చూసుంటాం. ఏంటంటే ఒక అమ్మాయి తన అవసరాల కోసం తన శరీరాన్ని, నేను కొద్దిగా డిఫరెంట్గా చెప్పడానికి క్లియర్గా సైకలాజికల్ రీజన్ కూడా చెప్తాను. తన శరీరాన్ని అడ్డుపెట్టో లేకుంటే తన శరీరాన్ని ఒక ఎరగా వేసైనా కూడా చాలామంది చేస్తున్నారంటే కారణం దానికి ఒక టర్మ్ ఉంది మ్యామ్. ఫస్ట్ ఈ టర్మ్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఆబ్జెక్టిఫికేషన్. ఆబ్జెక్టిఫికేషన్ అంటే ఆబ్జెక్టిఫికేషన్ ఇన్ ద సెన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ మైండ్ సెట్లో ఉండే, అసలు దీని సైకలాజికల్ టర్మ్ ఏంటంటే ఆబ్జెక్టిఫికేషన్ అంటే ఏంటంటే ఏదన్నా ఆబ్జెక్ట్ని చూపించి వాళ్ళకి కావాల్సిన పనులు పూర్తి చేసుకునే విధంగా ఉండే మైండ్ సెట్ని ఆబ్జెక్టిఫికేషన్ అంటారు. ఓకే. అంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నా శరీరం ఒక ఆబ్జెక్ట్, నా శరీరం ఒక వస్తువు, ఈ వస్తువుతో నాకు కావాల్సిన పని చేయించుకోవాలి అని ఆబ్జెక్టిఫికేషన్ అనే మైండ్ సెట్ వీళ్ళు డెవలప్ అవడమే ఇది ప్రాబ్లం. దానికి ఈరోజు నేను క్లారిటీ ఇస్తాను. వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఫస్ట్ నాకు ఇక్కడ ఒక పర్సన్తో అవసరం ఉందని తెలిసినప్పుడు అతనికి నా ఆబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ నా శరీరం ఓకే, నేను కనుక ఇలా చేస్తే ఇతను నా ట్రాప్లో పడి నాకు కావాల్సిన పని అతను చేస్తాడని తెలిస్తే she will treat her body as an object. She will treat her body as an object. దీనికి మీకు కొన్ని సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పోస్టులు కానీ సోషల్ మీడియాలో చాలామంది అమ్మాయిలు సగం దుస్తులు వేసుకొని పోస్టులు పెడుతున్నప్పుడు చాలామంది చూసి ఏంట్రా వీళ్ళు ఇలా చేస్తున్నారంటే అక్కడి నుంచి మనకి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఎందుకు కొంతమంది సాంప్రదాయంగా ఉండి కొంతమంది ఎందుకు ఇలా ఉంటారు, కొంతమంది షో ఆఫ్ అని అంటారు, కొంతమంది మేము సోషల్ మీడియా చూపించుకోవాలంటారు. కానీ దానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఈ ఆబ్జెక్టిఫికేషన్ మోడల్లోనే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే వాళ్ళలో కొద్దిగా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. ఇలా చేస్తే వాళ్ళందరూ నా పొగుడుతుంటే దానివల్ల వాళ్ళకి కలిగే ఎస్టీమ్ నేచర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి 1,00,000 లైకులు రావడం ఇవన్నీ చూస్తూ ఉంటే 10 మంది వచ్చి మెచ్చుకుంటూ ఉంటే వాళ్ళకి ఎక్కడ లేని సెల్ఫ్ ఎస్టీమ్ అప్పటిదాకా లో ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. సెకండ్ది వ్యాలిడేషన్. నేనున్నానని ప్రపంచాలను గుర్తించాలి, నా స్కిన్ వల్ల ప్రపంచాలను గుర్తించాలి అనే వ్యాలిడేషన్లో కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఇక్కడుండే ఇంటెలిజెన్స్ నాకు తెలియదు, నాలో ఉండే కైండ్నెస్, నాలో ఉండే ఫ్రెండ్లీ నేచర్, నా కుటుంబం యొక్క విలువలు ఇవన్నీ నాకు తెలియదు, కానీ నా స్కిన్ వల్ల కానీ నా ఎక్స్టర్నల్ బాడీ వల్ల అవతల వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉంటే దాంట్లో నుంచి నన్ను నేను వ్యాలిడేట్ చేసుకొని, అంటే మీరు కొన్ని సినిమాల డైలాగ్ యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్ అంటారు. ఇన్సైడ్ బ్యూటిఫుల్ నేచర్ ఎవరికి అవసరం లేదు, అవుట్ సైడ్ బ్యూటీని నేను ప్రొజెక్ట్ చేయాలి, వాళ్ళని అలాగే పోర్ట్రే చేసుకొని ప్రపంచానికి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే మేల్స్ కానీ ఆపోజిట్ జెండర్ ఇలాంటి వాళ్ళని చూసి వాళ్ళు కొన్ని విషయాల్లో దే పుట్టింగ్ సమ్ క్యాజువల్ కామెంట్స్, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, యు ఆర్ లుకింగ్ సో సెక్సువల్ అన్నప్పుడు ఒక్కసారిగా అమ్మ అరే ఇది బాగుంది ఇలా అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ట్రిగ్గరింగ్ పాయింట్ అని చెప్పాలి. అంటే ఇక్కడ అబ్బాయిలు తప్ప అమ్మాయిలు తప్ప ఇవన్నీ పక్కన పెట్టండి, ఇక్కడ ఎవరికి తప్ప అనేది కాదు, అసలు అక్కడ స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ద పర్సన్ విల్ ఫీల్ ఈ బాడీ అనేది ఒక ఆబ్జెక్ట్, నేను ఇది ప్రొజెక్ట్ చేసుకొని నా వాలిడేషన్ చూపించుకోవాలి, ఇది ప్రొజెక్ట్ చేసుకొని నా కాన్ఫిడెన్స్ చూపించుకోవాలి, ఇది ప్రొజెక్ట్ చేసుకొని నేను ప్రూవ్ చేసుకోవాలి అవసరాలకి. ఇంకా విషయాలు ఏవైనా సరే
ఇవన్నీ దారితీస్తాయి. ఎప్పుడైతే ఈ ఆబ్జెక్టిఫికేషన్ మోడల్లో వెళ్ళి తన బాడీని ఒక ఆబ్జెక్ట్గా చూస్తుందో, తన బాడీని ఒక వస్తువులాగా చూస్తుందో, అప్పుడు ఈ ప్రమాదాలన్నీ జరగడం మొదలు పెడతాయి. అంటే ఆ టైంలో తనకి కావలసిన ఆనందం తప్ప దానివల్ల పక్క వాళ్ళకి జరిగే నష్టాలు కానీ, దానివల్ల పక్క వాళ్ళకి కాదు, తన కుటుంబానికి కానీ, తన సొసైటీకి కానీ, తన ఎవ్వరికి జరిగే విషయాలు మీకు తెలియదు. అందుకే కదా చాలామంది స్కూల్లో చదివే పిల్లలు కూడా ఇటువంటి ట్రాపింగ్లోకి వెళ్తున్నారంటే కారణం ఏంటంటే, వాళ్ళు వచ్చి అసలు నువ్వు ఇంత బాగున్నావు, నువ్వేంటి లైఫ్, నీకు రా నెక్స్ట్ లైఫ్ పరిచయం చేస్తానని చెప్పి తన బాడీని వాళ్ళు ఒక ఆబ్జెక్ట్గా చూసి తనకి నెక్స్ట్ లైఫ్ చూపిస్తున్నప్పుడు ఈ అమ్మాయి కూడా ఆ బాడీని అదే విధంగా ట్రీట్ చేస్తుంది. ఆ స్కిన్ లో ఉండే నేచర్ని చూసి నన్ను ఇలా ఇంత బాగా చూస్తున్నా కదా, నేను దీంట్లోకి వెళ్తానని చెప్పి ఆ ట్రాప్లోకి వెళ్ళడానికి కారణం తను కూడా తన బాడీని ఒక ఆబ్జెక్ట్ లాగా చూడడం వల్లే. ఇంతకు ముందు కాలంలో మనకి ఎప్పుడు ఇలా ఆబ్జెక్ట్ లాగా చూసేవాళ్ళు కాదు. ఒక వస్తువు అంటే దేవుడు ఇచ్చిన ఒక ప్రాణం, ఒక సోల్ అని చెప్పి దానికి అంత గౌరవిస్తూ మనం మాట్లాడేవాళ్ళం. ఇప్పట్లో ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని, ఈ వస్తువుని యూజ్ చేసుకొని, అందుకే చాలామంది చెప్తారు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువులు వాడుకునే దాన్ని చూస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మనిషి సృష్టించిన దీన్ని వస్తువుగా వాడుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా మోస్ట్ కామన్గా చాలామంది ట్రాప్ అయ్యే ప్రాబ్లం ఇక్కడే. ఫస్ట్ మీరు చేయాల్సిందే, దిస్ ఇస్ నాట్ అన్ ఆబ్జెక్ట్, దిస్ ఇస్ మై సెల్ఫ్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, దిస్ ఇస్ మై సోల్, దిస్ ఇస్ మై పర్సనాలిటీ, దిస్ ఇస్ మై ఐడెంటిటీ అని ఫస్ట్ అమ్మాయినా అబ్బాయినా బిలీవ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఇప్పుడు ఈ కేసులో మీరు చూసినట్టయితే ఆ అమ్మాయి అతన్ని ఎంత బాగా అది తన ఆబ్జెక్ట్ని చూపించో, లేకుంటే ఫిజికల్గానో, లేకుంటే నార్మల్గా సైకలాజికల్గానో ఒక ఆబ్జెక్ట్ లాగా తనని ట్రాప్ చేసి, తర్వాత ఎమోషనల్గా ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ మా బ్రదర్ ఉన్నాడని చెప్పి యాడ్ చేసి తీసుకొని, మనోడేంటి ఆ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఐఎమ్ హియర్ ఫర్ యూ అని చెప్పి అంటారో, అవతల ఉండే ఆపోజిట్ జెండర్ కూడా సైకలాజికల్లీ హీ ఫీల్స్ ఎస్ లెట్ మీ గెట్ కనెక్ట్ అని అక్కడి నుంచి బిల్డ్ అయ్యే ర్యాపోలో. మ్యామ్ ఈ హనీ ట్రాప్స్ ఇప్పుడే కాదు మ్యామ్, మీకు ఇంకో సైకలాజికల్ రీజన్ చెప్తాను. ఇంతకు ముందు రోజుల్లో మిలిటరీ వాళ్ళు పాపం మిలిటరీ వాళ్ళ రహస్యాలు తెలుసుకునే దానికి టెర్రరిస్టులు వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే కొంతమంది గర్ల్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ మిలిటరీ వాళ్ళకి దగ్గరయ్యే విధంగా వెళ్ళి వాళ్ళని ట్రాప్ చేసి ఎమోషనల్గా వీళ్ళని ఒక ఆబ్జెక్ట్ లాగా చూపించి వీళ్ళు వెళ్ళి వాళ్ళకి ట్రాప్ అయ్యి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అందుకే చూడండి చాలామంది మిలిటరీ పీపుల్ అఫీషియల్స్కి వాళ్ళకి అసలు ఫేస్బుక్లో సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా దూరం పెడతారు. ఎందుకంటే వాళ్ళని ట్రాప్ చేయొచ్చు, ఈ అమ్మాయిని ఒక ఆబ్జెక్టివ్ చూపించి ట్రాప్ చేయొచ్చు అని చెప్పి సైకలాజికల్ హ్యూమన్ బిహేవియర్ నేచర్ అది. కానీ ఇప్పుడు ఫస్ట్ అమ్మాయిలు ఫస్ట్ జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదన్నా ఇది ఆబ్జెక్ట్గా అనుకున్నంతకాలం నీకు జరిగే నష్టం, మీకు జరిగే నష్టం ఏమన్నా ఉంటుందో తెలియదు, కానీ దానివల్ల 24 ఏళ్ళు 25 ఏళ్ళు ఒక ఆశతో ఒక జీవితం యొక్క విలువను నేర్పిస్తూ 10 మంది ఏమనుకుంటారో తెలియకుండా నా కూతురు ఆనందం కోసం అని చెప్పి ఒక తండ్రి ఒక తల్లి పేగుబంధాన్ని పంచుకొని మీరు పుట్టారు కదా, ఆ పేగుబంధం దగ్గర వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఒక్కసారి ఆలోచించండి. ఒక అమ్మాయి ఇలా జరిగిందని చెప్తే ఈరోజు ఆ ఊరి పేరు, ఆ అమ్మాయి ఏ ఊరో ఫస్ట్ ఆ ఊరి పేరు వేశారు, పేపర్లో చూసారు మీరు, ఆ ఊరి పేరు వేశారు. అంటే ఒక అమ్మాయి తన ఆబ్జెక్ట్ని ఇలా ప్రొజెక్ట్ చేయడం వల్ల వాళ్ళ ఊరికి ఎంత నష్టం, వాళ్ళ అమ్మా నాన్నకి, వాళ్ళ కుటుంబంలో ఉండే వ్యక్తులందరికీ, వాళ్ళ ఇంట్లో ఎవరైనా కాబోయే పెళ్ళికి ఉండే వాళ్ళు, లేకుంటే చదువుకున్న మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులకి దీనివల్ల ఏమవుతుంది అంటే, ఒక అమ్మాయి తన స్వార్థంగా తన కోసం అంటే ఇంటర్నల్గా తనకుండే ఒక ఆశని డబ్బు క్యాష్ రూపంలో చేసుకునే దానికి చేసిన పరిణామం, దానివల్ల జరిగిన మొత్తం అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేసి ఇది చాలా చాలా భయంకరం అండి. చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడేది కొన్ని వందల కేసులు మనం చూస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే పర్టికులర్గా గర్ల్ ఫ్యామిలీస్ చెప్తున్నాను, ఎందుకంటే మాకు ఇలాంటి కేసులు వస్తుంటాయి కాబట్టి గర్ల్ ఫ్యామిలీస్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఫస్ట్ మీ పాప అమ్మాయి, ఎందుకంటే నాకు ఒక కూతురు ఉందండి, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, నా చుట్టుపక్కల ఆడవాళ్ళు ఉన్నారు, మేము అందరికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఆ విషయంలో మీకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చెప్తున్నాను. ఫస్ట్ మీ అమ్మాయి ప్రపంచానికి మీ అమ్మాయి ఎలా కనపడాలనుకుంటుంది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, మీరు కానీ మనం ఎక్కడ ఎవరైనా ప్రొజెక్ట్ చేయం. మనం ఏంటంటే ఈరోజు ఎక్కడైనా ఫ్యామిలీ డిన్నర్కి వెళ్ళాం, ఒక ఫోటో పెడతాం, అంతేగాని వెళ్ళిన ప్రతి చోట ఒక సెల్ఫీ తీసుకొని డిఫరెంట్గా బాడీ పార్ట్స్ ఎక్స్పోజ్ చేసే విధంగా చేయం. ఎవరు నార్మల్గా ఐడెంటిటీ ఇక్కడ కైండ్లీ నేచర్ ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళు ఎవరు చేయరు. ఎవరైతే నా బాడీని చూపించి నేను అట్రాక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఫస్ట్ స్టెప్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్, వాళ్ళు అలా చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చే ఆనందాలు ఎలా ఉన్నాయి ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి యాజ్ ఎ పేరెంట్గా.
ఇది 200% వాస్తవం. ఇది మీరు ఐడెంటిఫై చేయలేదనుకోండి, మూడో స్టెప్ దాటిన తర్వాత మేము ఏం చేయలేం, మన చేతుల్లో ఉండదు ఇంకా ఉండదు. అసలు. సో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది మీ అమ్మాయి కానీ మీ ఇంట్లో వాళ్ళు ఇటువంటి పరిణామాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా చేస్తే వాళ్ళకి ఎటువంటి ఆనందాలు వాళ్ళు ఎలా ఫీల్ Pleasure గా feel అవుతున్నారు, ప్లెజర్ వర్డ్ అది ఐడెంటిఫై చేయండి. సెకండ్ వర్డ్, వాళ్ళు అలా ట్రిగ్గర్ చేసినప్పుడు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా మారుతుంది, మీతో డిస్కనెక్ట్ అవుతున్నారా, మీతో ఎక్కువ కనెక్షన్లో ఉన్నారా, లేకుంటే వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తున్నారా, ఇక్కడ సోషల్లీ డిస్కనెక్ట్ అవుతున్నారు, ఇవన్నీ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేస్తే సో దట్ యూ విల్ ఫైండ్ డిఫరెన్స్. ఇంకా కాకపోతే యూ కెన్ ఎక్స్పర్ట్ యాజ్ వెల్. థర్డ్ వన్ దాటింది అనుకోండి, మళ్ళీ ఇలా కూర్చొని ఆ కేసు గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అసలు ఎంత పెద్ద ట్రాప్ అంటే సార్, అది ఎమోషనల్గా ఆ అబ్బాయిని కనెక్ట్ చేసేసి అవతల పర్సన్ని తమ్ముడి కోసం అనే ఒక ఎమోషన్ యాడ్ చేసి తన్ని ట్రాప్ చేసి ఆ పేపర్ లీకేజ్ అయిన తర్వాత కొన్ని లక్షల మంది స్టూడెంట్స్కి మళ్ళీ ఆ పేపర్ని లీక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బుని రాబట్టుకొని ఎంతమంది జీవితాలు సార్ ఇక్కడ నాశనం అయిపోతున్నాయి అసలు మనం మాట్లాడుకుంటే. పేపర్ లీకేజ్ అనేది ఇప్పుడు ఈ కేసులో అక్కడ ఊరు పోయింది, ఫ్యామిలీ పోయింది, తల్లిదండ్రులు ఫ్యామిలీ పోయింది, వాళ్ళ ఫ్యామిలీ పోయింది, అంతా పోయింది. ఎంతమంది టీఎస్పీఎస్ అనే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి వాళ్ళ రాత్రింబవళ్ళు పడ్డ కష్టం అవన్నీ. ఇప్పుడు నేను ఒక ప్రయాణం అనుకున్నాను, ట్రైన్ క్యాన్సిల్ అయ్యి నా ప్రయాణం పోస్ట్ పోన్ అయితేనే ఆ రోజు అంతా కొద్దిగా మూడ్ ఆఫ్లో ఉంటాం. వీళ్ళు 1-2 సంవత్సరాలు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి ఆ నోటిఫికేషన్ వచ్చాక దానికోసం ప్రిపేర్ అయ్యి ఇది మా టార్గెట్, మా లైఫ్ అంబిషన్, మా జీవితం అని చెప్పి అనుకున్న తర్వాత తీరా పరీక్ష రాసే ముందు ఇలా జరిగిందనగానే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు, ఏం జరుగుతుందో. ఈ లోపల వాళ్ళ ఫైనాన్షియల్ బర్డెన్ కానీ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన విషయాలు కానీ ఎన్ని ఎఫెక్ట్ అవుతాయి. మానసికంగా అంతమంది జీవితాలను డిస్టర్బ్ చేయడానికి ఒక్క ఉమెన్ కారణం. మానసికంగా అంతమంది జీవితాలను డిస్టర్బ్ చేయడానికి ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఆ అమ్మాయి అనుకోవచ్చు నాకేముంది, నేను పేపర్ లీక్ చేస్తే నాకు లక్షలు వచ్చాయి, కానీ లక్షల కంటే కొన్ని జీవితాలు నాశనం అయిపోయాయి. అక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది. ఎప్పుడైతే దయచేసి ఇందాక నేను మిగతా కొంతమంది సైకాలజీ టీంతో మాకు వేరే గ్రూప్ కాల్ ఉంటే దాంట్లో మాట్లాడుతూ ఉంటే, యాక్చువల్గా క్వాలిటీ లైఫ్ వదిలేసి స్టేటస్ లైఫ్లో మనం బతుకుతున్నాం. క్వాలిటీ లైఫ్ అంటే ఏంటంటే, నేనేమన్నా చేస్తే నా వల్ల అవతల వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, నేనేమన్నా చేస్తే నాకు కొన్ని మోరల్ ఎథిక్స్ బేసిక్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి మనం వెళ్తూ ఉంటాం. కానీ ఇప్పుడు వాళ్ళు నాకెంత వచ్చింది, నాకు ఎన్ని లక్షలు వచ్చాయి, ఎన్ని కోట్లు వచ్చాయి అని స్టేటస్ లైఫ్కి వెళ్ళినంతసేపు ఇలాంటి అనార్థాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు స్టేటస్ లైఫ్లో వెళ్తున్నారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవరు గడపట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటంటే, నా తండ్రి తలదించుకోకుండా నేను చేయాలి, నా తల్లికి నేను ఒక గొప్ప కూతురులాగా ఉండాలి, నా సమాజానికి కానీ నేను చదివిన ప్లేస్కి కానీ నేను చాలా బాగుండాలి, మా తమ్ముడు మా చెల్లికి నేను ఒక ఇన్స్పిరేషన్ కానీ హీరోయిన్ కానీ ఒక లెజెండ్ లాగా ఉండాలి అనే ఒక క్వాలిటీ లైఫ్ ఎంతమంది గడుపుతున్నారు? నువ్వెంత సంపాదించావు, నువ్వెంత తీసుకొచ్చావు, లేకుంటే నాకు ఈరోజు ₹1,00,000 కావాలి, అవతల వాడిని చంపాను ₹1,00,000 తెచ్చుకునేదనే అనే స్టేటస్ ఆఫ్ లైఫ్లో వెళ్తున్నంతకాలం ఈ ప్రాబ్లం జరుగుతుంది. సో దయచేసి మీ పిల్లలకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటో పరిచయం చేస్తూ, పర్టికులర్గా అమ్మాయిలకి నువ్వు తెలివితో సంపాదించడం ఎలాగా, నీ ఆబ్జెక్ట్తో సంపాదించడం తప్ప రైటా అనేది ఫస్ట్ పిల్లలకి పరిచయం చేస్తూ నేర్పించండి. ట్రూ సార్. ఒక బాడీని, మన బాడీని ఒక ఆబ్జెక్ట్ లాగా మనం ఎప్పుడైతే యూజ్ చేస్తూ ఉంటామో, వస్తువు అన్న పదం దానికి ధర ఉంటుంది సార్. మనకి ధర ఉండకూడదు, మన వాల్యూ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. దాన్ని అమ్మకానికి పెడితే దారుణాలు ఇలానే ఉంటాయేమో అని అనిపిస్తుంది. ధర ఎప్పుడు, మీరన్న పాయింట్ చాలా వ్యాలిడ్ మ్యామ్. ధర అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటే, అరే ఈ పర్సన్ ఒక స్పీచ్ ఇస్తేనో, ఈ పర్సన్ ఈ వర్క్ చేస్తే తన టైంకి ఇంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి ఉండాలి. కానీ నా బాడీకి, నా ఆబ్జెక్ట్కి ఇంత టైం, ఇంత వాల్యూ ఇవ్వాలనే విధంగా ఎప్పుడు ఉండకూడదు, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి పర్టికులర్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.